మనలను నమ్మి గొప్ప ఆజ్ఞను ఇచ్చి స్థలము సిద్ధము చేయ వెళ్ళనే. ఆత్మను పంపి తన శక్తితో నింపి తనకు సాక్షులుగా మనల చేసనే. పురుమల్లే ప్రకటించేసే ప్రభుని మహిమేతో చూపించేసే. వెలుగల్లే వ్యాపించే మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో మీకందరికీ కూడా ఈ పునరుద్ధారపు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్. ఈనాటి మన చాలా అంశము ఓపిక. మూలవాక్యము హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనము. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కుబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తేదము. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుని మనము వాక్యాన్ని ధ్యానిస్తాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతి, స్తోత్రం నాయనా. ఈరోజు నా ప్రభా నీకు వాక్యాన్ని మేము ధ్యానిస్తున్నాం తండ్రి. నా ప్రభా వాక్యాన్ని ధ్యానించగలిగేటువంటి శక్తిని, జ్ఞానము మాకు దయచేయండి. అలాగే వినగలిగేటువంటి చెవిని, గ్రహించుకునే మనసు మాకందరికీ దయచేయమని మా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. పిల్లరా, ఓపిక అంటే సహనము, ఓర్పు, నిరీక్షణ మొదలైన పర్యాయ పదాలుగా వీటిని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఓపిక అనేది ఒక శక్తివంతమైనటువంటి అంశం. ఇది జీవితంలో సవాళ్లను కృపతో, బలముతో ఎలా ఎదుర్కోవాలో మనకు బోధిస్తుంది. ఓపిక అంటే కేవలము వేచి చూచేది కాదు. దేవుని సమయము, ప్రక్రియ పైన చురుకైనటువంటి విశ్వాసము ఉంచడం అని అర్థం. చూడండి, ఇదే దాని యొక్క ప్రధాన సందేశము. గమనించండి, ఓపిక యొక్క బలాన్ని మనం ఒకసారి ఆలోచన చేద్దాం. ఒక ప్రార్థనకు జవాబు కోసం వేచి ఉండుట. ఓపిక కలిగి ఉన్నప్పుడు మన విశ్వాసాన్ని ప్రదర్శిస్తున్నాము. మన సమయము దేవుని సమయం కాదని మనము అంగీకరించమే దీని అర్థం. అవును, మనం అనుకుంటాము మన సమయంలో ఏదైనా జరగాలని మనం ఆశపడుతూ ఉంటాం. కానీ ఇక్కడ ఓపిక అంటే మన సమయంలో ఏది జరగదు, దేవుని సమయంలో అది జరుగుతుందని కనిపెట్టుకొని ఉండడమే ఓపిక. దాన్ని అంగీకరించడమే ఓపిక. కాబట్టి ఓపిక అనేది మన క్రైస్తవ విశ్వాసి జీవితంలో ఒక శక్తివంతమైనటువంటి అంశము. ఈ యొక్క విశ్వాసాన్ని ప్రదర్శించడాన్ని మనం గమనించాలని మీకు తెలియజేస్తున్నాను. చూడండి పిల్లరా, మనం కొన్ని లేఖనాలు గమనించుకున్నాము. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 2-4 వచనాలు గమనించినట్లయితే, నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అదే మహానందమని ఎంచుకోండి. చూడండి, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష. ఇప్పుడు మన విశ్వాసం ఉంది దేవుని పట్ల. ఆ విశ్వాసానికి పరీక్షే ఓర్పును పుట్టిస్తుంది. ఆ విషయాన్ని మనం గ్రహించుకొని మనము అనేక విధములైనటువంటి శోధనల్లో పడినప్పుడు అది మనకు ఆనందంగా భావించాలి. అంటే శోధన వచ్చినప్పుడు ఆ శోధనను మనం జయించగలిగేదే ఓపిక. దాని ఓపికతో మనము ఆ శోధనను ఎదుర్కోగలుగుతామే, అదే ఓపిక అనేది. కాబట్టి
ఎప్పుడైతే మనకు ఒక శోధన అనేది వస్తుందో ఆ శోధన మనకు మహానందాన్ని కలిగిస్తుంది. ఎందుకంటే మనము ఆ పరీక్ష మనకు ఓర్పును కలిగిస్తుంది. ఆ ఓర్పు మనకు నిరీక్షణను ఇస్తుంది. కాబట్టి అది మనకు ఒక క్రైస్తవ విశ్వాసికి ఆ శోధనలే ఆనందంగా భావించుకోవాలి. కాబట్టి 4వ వచనము, మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయంలోనైనను కొదవలేని వారునై ఉండునట్లు ఓర్పు తన క్రియలను కొనసాగింపనీయండి అని. అవును, ఏ విషయంలో కూడా మనం సంపూర్ణులుగాను, అలాగే ఏ విషయంలో కూడా మనం కొదవలేనిగా వారుగా ఉండునట్లుగా ఓర్పు కలిగి దాని క్రియ మనం ఏం చేయాలా, కొనసాగింపజేయాల. ఓర్పు కలిగి మనం ఉండాలి అని అర్థం. కాబట్టి పిల్లల ఓపిక కలిగి మనము ఉండడం అనేది ఒక క్రైస్తవ విశ్వాసికి ఉన్నటువంటి ప్రధాన లక్షణమని భక్తుడంటే యాకోబు తెలియజేస్తాడు. అదే యాకోబు పత్రిక 5వ అధ్యాయము 7-8 వచనాల్లో ఆయన అంటున్నాడు, ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి. చూడండి, ఇక్కడ కూడా మనకి ఓపికని గురించి ఆయన చెప్తాడు. ప్రభు రాకడ వరకు మనం ఈ ఓపిక అనేది ఈ 1-2 రోజుల్లో ఉండి పోయేది కాదు. క్రైస్తవ జీవితం అంటే ఏదో బాప్తిజం తీసుకున్నాము, చర్చిలోకి వచ్చాము, ఏదో కొన్ని సాక్ష్యం చెప్పాము, కొన్ని బెనిఫిట్స్ దేవుడు మనకి కొన్ని సహాయాలు చేశాడు, కొన్ని మేలు జరిగాయి, అందును బట్టి మనం సంతోషిస్తూ ఆ తాత్కాలిక ఆనందాన్ని కొన్ని అంతవరకు మనం వదిలేసుకోవడం కాదు. ఇది శాశ్వతంగా మన జీవితాంతం వరకు ఆ విశ్వాసాన్ని, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడం, అంతవరకు మనం కనిపెట్టుకొని ఉండాలి. అప్పుడే మన జీవ కిరీటమైన నిత్య జీవం అనేటిది పొందుకుంటాము. అదే ఇక్కడ అంటాడు, ప్రభు రాకడము అంటే ప్రభు వచ్చు వరకు విశ్వాసిగా మనం బ్రతకాలి. అది ఎప్పటికైనా కావచ్చు. కాబట్టి మనం ఆయన రాకడ కొరకు ఎదురు చూచేవారుగా ఉన్నారు. దీనికి ఒక చక్కటి ఉదాహరణ ఇక్కడ అందిస్తున్నాడు. వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొంచు దాని కొరకు కనిపెట్టును కదా. ఇక్కడ ఎంత మంచి ఉదాహరణ మనకి ఇక్కడ చెప్తున్నాడు చూడండి. వ్యవసాయకుడు తొలకరి వర్షముతో పాటు వ్యవసాయం ఆరంభిస్తాడు. కడవరి వర్షం వరకు దాన్ని సమకూర్చుకుంటారు. అంటే ఆయా సమయాల్లో వర్షం ఎప్పుడు అవసరమో అదంతా కూడా ఆయన దాని కొరకు ఓపిక కనిపెట్టుకొని కడవరి వర్షం వరకు కూడా దాన్ని సమకూర్చుకుంటాడు. ఎందుకోసం ఇదంతా ఆయన చేస్తాడంటే విలువైనటువంటి భూఫలం అనగా కోత, పంట కోతకు విలువైన భూఫలము కోసము ఆయన తొలగరి వర్షం నుంచి కడవరి వర్షం వరకు కనిపెట్టుకొని ఆయన వ్యవసాయం చేస్తాడు. కాబట్టి పిల్లల ఆ ప్రకారంగానే మనము ప్రభు రాకడలో ఆయన వాని క్రియలు చొప్పున వారికి ప్రతిఫలం ఇస్తారని ప్రకటన గ్రంథంలో చెప్పి ఉన్నాడు. కాబట్టి మనము మన యొక్క క్రియల ప్రతిఫలాన్ని మనము పొందుకోవాలంటే మనం ఏం చేయాలా, ప్రభు రాకడ వరకు ఓపికతో కనిపెట్టుకొని ఉండాలి. కాబట్టి ఓపిక కలిగి ఉండుడి, మీ హృదయములను స్థిరపరచుకోండి. మనం ఓపిక కలిగి ఉండాలా, అలాగే మన హృదయాలను స్థిరపరచుకోవాలా. మనము కదలని వారము చిరునవ్వును మనము ఉండాలి. అట్టయితే మనము కదలని వారము గాను స్థిరులుగా మనం ఉంటాము. తప్పకుండా దేవుని దగ్గర నుంచి మనము ప్రతిఫలాన్ని పొందుకుంటాము పిల్లరా. ఆ ప్రకారంగానే అపోస్తలుడైనటువంటి పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 34వ వచనంలో అంటాడు, ఏలైనగా మీరు ఖైదీలో ఉన్న వారిని కరుణించి మీకు మరి శ్రేష్టమైనదియు స్థిరమైనదియునైనా స్వాస్థ్యము ఉన్నదని ఎరిగి మీ ఆస్తి కోల్పోవుటకు సంతోషులుగా ఒప్పుకొంటిరి. కాబట్టి ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. చూడండి పిల్లరా, మీరు ఖైదీలో ఉన్న వారిని కరుణించి మీకు మరి శ్రేష్టమైనది స్థిరమైనది
స్వాస్థ్యమై ఉన్నదని ఎరిగి మీ యొక్క ఈ లోక సంబంధమైన ఆస్తిని కోల్పోవటం కూడా మీరు సంతోషంగా ఒప్పుకున్నారు. కాబట్టి మీరు ధైర్యం విడిచిపెట్టకుండా ఆ నిరీక్షణ, ఆ విశ్వాసం, ఆ ఓపిక కలిగి మీరు ఉండండి. ఎప్పుడైతే మీరు ఆ ఓపిక కలిగి ఆ ధైర్యాన్ని విడిచిపెట్టుతా మీరు ఉన్నట్లయితే తప్పకుండా దానికి ప్రతిఫలముగా మీరు గొప్ప బహుమానం పొందుకుంటారు పిల్లరా. ఇక్కడ అదే మాటలు మనం దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. 1 తిమోతి 6వ అధ్యాయము 11వ వచనం. 1 తిమోతి 6వ అధ్యాయము 11వ వచనం. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకుంటకు ప్రయాసపడము. ఇక్కడ దైవజనులు కూడా వారి గురించి చెప్తూ ఓర్పును, సాత్వికమును సంపాదించుకోవడానికి ప్రయాసపడమని చెప్తున్నాడు. ఇక మనము ఓపిక అనేటువంటిది చాలా ప్రాముఖ్యము. ఓపిక, ఓర్పు, నిరీక్షణ కలిగిన వారంగా ఎవరమైనా సరే ఉండాలి. విశ్వాసులైనా సరే, అలాగే దైవజనులైనా సరే, ప్రతి ఒక్కరికి ఓరిమి ఎంతో అవసరమని మనము గ్రహించుకోవాలా. చూడండి, అబ్రహాము పిలువబడినప్పుడు ఆయన ఏమీ లేనివాడిగా వచ్చాడు. అలాగే ఆయన ఇదిగో నీ సంతానమును ఇసుకరేణులాగా చేస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. అయితే దేవుడు ఆయన చెప్పిన వాగ్దానాన్ని అబ్రహాము విశ్వసించాడు. విశ్వసించిన వాగ్దానాన్ని ఆయన జీవితంలో ఎప్పటికో ఫలించింది. అప్పటి వరకు ఆయన ఓపిక కలిగి, నిరీక్షణ కలిగి, విశ్వాసంతో, ఓర్మితో దాన్ని పొందుకోగలిగాడు. ఆ ప్రకారంగానే శారా కూడా మృతతుల్యమైనటువంటి తన శరీరంలో ఆమె మరలా గర్భము ధరించడం కష్టమైనటువంటి ఆ పరిస్థితి ఉన్నప్పటికీ కూడా దేవుని వాగ్దానం పట్ల విశ్వాసము, నిరీక్షణ, ఓపికతో ఆమె దాన్ని విశ్వసించడం ద్వారా అది ఆమె పొందుకోగలిగింది. కాబట్టి పిల్లరా, దేవుని వాగ్దానాలు మన జీవితంలో నెరవేరాలంటే మనకి తప్పకుండా మనకు ఓపిక, నిరీక్షణ, విశ్వాసం అనేటువంటివి ఉండాల్సిన అవసరత ఉంటుంది. మన సమయం అనేది కాదు. మనం మొదట్లో చెప్పుకున్నట్లుగా దేవుని సమయం అనేది ఒకటి ఉంటుందని మనం గమనించుకోవాలి. మనము వేచి చూడటం అనేది కాదు ఓపిక అంటే, దేవుని సమయం కోసం కనిపెట్టుకుని ఉండటే నేను అర్థం. చూడండి పిల్లల, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 12వ వచనంలో చూసినట్లయితే, నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై, ప్రార్థనల యందు పట్టుదల కలిగి ఉండుడి. చూడండి, నిరీక్షణ గలవారై సంతోషిస్తూ, నిరీక్షణ అంటే విశ్వాసము, శ్రమయందు ఓర్పు గలవారై. ఈ శ్రమలో మనకి ఏం కలిగిస్తాయని చెప్పుకున్నాం? ఓర్పును కలిగిస్తాయి. శ్రమ ఎప్పుడైతే వస్తుందో ఆ శ్రమలను సహించాలంటే నీకేం కావాలా? ఓర్పు కావాలా. కాబట్టి శ్రమల యందు ఓర్పు గలవారై, ప్రార్థనల యందు పట్టుదలగా మనం ఉండాలి. ఎన్ని శ్రమలైనా కలగొచ్చు. దేవుని పట్ల నీ విశ్వాసంగా ఉండేటప్పుడు నీకు అన్ని సంతోషకరమైనవే, అన్ని ఆశీర్వాదాలే, అన్ని గొప్ప గొప్ప మేళ్లే జరుగుతాయని నేను చెప్పలేను గ్యారంటీగా. ఎందుకంటే శ్రమలు అనేటువంటివి భక్తులు అనేక మంది శ్రమలను అనుభవించి, శ్రమల్లో వారు ఓర్పు కలిగి వారి విశ్వాసాన్ని కాపాడుకొని వారు సంతోషించున్నారని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఆ ప్రకారంగానే ప్రతి క్రైస్తవ విశ్వాసి నిరీక్షణ, అలాగే శ్రమల్లో ఓర్పు అనేవి ఎంతగానో అవసరత అయి ఉంటుందని నేను మీకు వాక్యం ద్వారా తెలియజేస్తున్నాను. కాబట్టి పిల్లరా, అదే ప్రకారంగా మన మూల వాక్యంలోకి వెళ్ళినట్లయితే చూడండి, ఏప్రిల్ రాసిన పత్రిక ఇప్పుడు చూడండి. ఆ ప్రకారంగానే ఇప్పుడు మనము ఓపిక కలిగి యేసు వైపు చూడాలి. ఇది మనం గ్రహించాల్సినది. యేసు వైపు మనం చూడాలి. నీకు ఓపిక అనేది ఉండాలా. ఆ ఓపిక కలిగి నువ్వు ముందుకు సాగాలి. నువ్వు యేసు వైపు చూస్తూ ఉండాలి. అది విశ్వాసం. కాబట్టి విశ్వాసం అనేది ఎవరి వైపు ఉండాలి? గురి, లక్ష్యం ఎవరి మీద ఉండాలా? యేసు వైపు ఉండాలా. ఈ లోకంలో మనకు
సులువుగా చిక్కులు పెట్టేటువంటి పాపం ఒకటి అనేకమైన సవాళ్లను మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ సవాళ్లను మనం దేవుని కృప ఉంటుంది నీకు. ఎన్ని సవాళ్లు ఎదురవుతున్నప్పటికీ దేవుని కృప అనేది ఒకటి ఉంది మనకి. ఆ కృప అనేది మనకు బలాన్ని ఇస్తుంది, శక్తిని ఇస్తుంది. కాబట్టి ఈ లోకంలో నీకు ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేదానికి ఒక విశ్వాసి జీవితం ముందుకు సాగాలంటే అనేకమైనటువంటి సవాళ్లు ఉంటాయి. ఈ సవాళ్లను ఎదుర్కొంటూ ముందుకు పోవాలి. నువ్వు ముందుకు వెళ్ళేటప్పుడు నీకు అవసరమైంది దేవుని కృప. ఆయన కృప లేనిదే మనము బ్రతకలేము. ఆయన కృప ఉన్నప్పుడు ఎటువంటి సవాళ్ళైనా ఎన్ని సమస్యలైనా మనం ఏమీ చేయలేము. అందుని బట్టి దేవుడు పౌలు గారితో అన్నాడు, నా కృప నీకు చాలును అన్నాడు. నీలో ప్రతి బలహీనతలో ఎందు నా కృప నిన్ను బలపరుస్తుంది. బలహీన సమయాల్లో ఆయన కృప మనల్ని బలపరుస్తుంది, స్థిరపరుస్తుంది. కాబట్టి ఆయన కృపతోనే మనము దేవునిని మనం పొందుకోగలము. కాబట్టి ఓపిక అనేది మనకు కలుగజేస్తుంది. కాబట్టి పిల్లరా, ఇక్కడ మనము ఆ విధంగా యేసు వైపు చూస్తూ ముందుకు సాగాలి. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ యేసు క్రీస్తు గురించే ఇక్కడ చెప్పబడింది. ఆయన అనే మాట కాడ చదువుకున్నాం. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై, ఆయన అంటే ఎవరు? యేసుక్రీస్తు. తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై అంటే ఆయన పొందబోయేటువంటి ఆనందం ఏదైతే ఉందో దాని కొరకు ఆయన అవమానమును నిర్లక్ష్యం చేశాను అన్నాడు. అవమానం అంటే ప్రభువు ఎంత అవమానం పొందాడో ఒకసారి ఆలోచించండి. సిలువలో ఆయన దూషించిన వారు, హేళన చేయని వారు, ఆయన అసహించుకునే వారు ఎంతమంది ఉన్నారు. ఒక సకాల సమయంలో ఆయన ఎంతగానో పొగడారు. కానీ అదే సిలువ కడకు వచ్చినప్పటికీ సిలువ మొయ్యలేక ఆయన పడుతున్నటువంటి ఆ బాధను, వేదన చూచి ఆయన్ను హేళన చేశారు. ఈనాటికి కూడా ఆయన సిలువను హేళన చేస్తూనే ఉన్నారు. మనము ఇక్కడ ఆయన అవమానాన్ని, నిందను ఆయన అనుభవించాడు. అనుభవించిన వాటిని ఆయన నిర్లక్ష్యం పెట్టాడు. అటువంటి సమస్యలు వచ్చినా, ఎటువంటి బాధలు వచ్చినా అన్నిటిని బట్టి నిర్లక్ష్యం పెట్టి ఎందుకు సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కృపార్శ్వమందు ఆయన ఆశీనుడై, అది ఆయన ఎదుట ఉంచబడే ఆనందం ఏంటంటే దేవుని కుడిపార్శ్వమందు ఆయన ఉండాలి. దేవుని ప్రియ కుమారుడుగా ఆయన దేవుని కుడిపార్శ్వమందు ఆయన ఆశీనుడు కావాలి. దానికోసం ఆయన ఈ లోక సంబంధమైనటువంటి ఈ యొక్క బాధను, వేదను, అవమానం, నిందను అంతా కూడా ఆయన పెద్దగా పట్టించుకోలేదు. ఎప్పుడైతే ఆయన ఆనంద గురి వైపే చూశాడు, ఆ గురి ఆ లక్ష్యంగా చేసుకున్నాడు. కాబట్టి పిల్లరా, మనము కూడా మనకి దేవుడు అనుగ్రహించినట్టు ఆనందం అయితే ఏదైతే ఉందో ఆ లక్ష్య సాధన కోసం దేవుడు మనకి ఇచ్చే గొప్ప బహుమానం. మనము ఆ బహుమానం ఏది? నిత్యజీవం. ఆ నిత్యజీవం అంటే ఆ బహుమానం కొరకు ఎలోక సంబంధమైన ఎన్ని బాధలైనా, కష్టాలైనా, శోధనలైనా వీటన్నిటిని మనము ఓపికతో వాటిని సహించి ముందుకు సాగినట్లయితే తప్పకుండా దేవుడు మనకు ఆ యొక్క గొప్ప బహుమానాన్ని మనకు అనుగ్రహిస్తాడని మీకు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను. దేవుడి యొక్క వాక్యాన్ని దీవించి ఆశీర్వదించి వర్ధిల్ల చేయను గాక. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, ఆయన కుమారుడును మన రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము, శాంతి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము మనందరి మీద ఉండును గాక.